రైతులా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యబలాన్ని బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. యెహోవా, వేల్పులలో నీ మంచివాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ మంచివాడెవడు, నీతో సమానుడైన వాడెవడు ప్రభువా. యెహోవా, నీవిటి బలాఢ్యుడు ఎవడు? అందును బట్టే కదా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, మీకే నమస్కారం చేస్తున్నాం, మీ ఎదుట సాగిలి పడుతున్నాం, మిమ్మల్నే ఆరాధిస్తున్నాం. మా సహాయకుడు, మా పరిహారి, మా విమోచకుడు, మా సజీవుడు మీరైనందులకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ చిన్న పరిచయను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనాన్ని మధ్య భాగం అండి. 12వ వచనం మధ్య భాగం. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆదికాండం 43వ అధ్యాయం 33-34 వచనాలు చదువుతున్నారు. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండేది కనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడేది. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతు లెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనము గమనించినట్లయినచో ఇరువురు వ్యక్తుల యొక్క భోజనపు బలను గురించి మనం చూస్తున్నాం. ఇరువురు వ్యక్తుల యొక్క భోజనపు బల్ల చూడండి. యోసేపు బల్ల, యేసుక్రీస్తు బల్ల. యోసేపు బల్ల యొద్ద 12 మంది అన్నలు సమావేశమయ్యారు. యేసు బల్ల యొద్ద 7 మంది. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. అటు తరువాత యేసు తిబిరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండేది. మొత్తం 7 మంది. యేసు బల్ల యొద్ద 7 మంది సమావేశమయ్యారు. యోసేపు బల్ల రాజభవనంలో జరిగినది. యేసుక్రీస్తు బల్ల సముద్ర తీరాన జరిగినది. యేసు బల్ల అన్ని రకాలైన పసందైనటువంటి విందు. మరి ఆ యేసు బల్ల రొట్టె చేపలు మాత్రమే. చూడండి, 21వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యోసేపు బల్ల దగ్గరకు అన్నలందరూ రిక్తహస్తాలతో వచ్చారు. యేసు క్రీస్తు బల్ల దగ్గరకు కూడా శిష్యులు రిక్తహస్తాలతో వచ్చారు. చూడండి, 21వ అధ్యాయం యోహాను సువార్త 5-6 వచనాలు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. వట్టి చేతులు, ఖాళీ చేతులు. ఇప్పుడు యోసేపు బల్ల యొద్ద అన్నలు పరిపూర్ణమైన విందును ఆరగించారు. యేసు బల్ల పరిశుద్ధుల విందులో శిష్యులు పాలు పొందుతూ మనము చూడగలం. ఇప్పుడు ఒక ప్రశ్న. యోసేపు బల్ల యొద్ద 12 మంది, యేసుక్రీస్తు బల్ల యొద్ద ఉన్నటువంటి వారు 7 మంది. ఒకటేనా? 12 సరి సంఖ్య, 7 బేసి సంఖ్య. ఒకటే అయితే ఎలాగున 1 అవుతుంది. చూడండి, 3 × 4 12, 3 + 4 7.
3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సూచిస్తుంది. 4 సార్వత్రిక సంఘాన్ని, జగద్రక్షకుని, 4 సువార్తలను, 4 జీవులను సూచిస్తుంది. 7 పరిపూర్ణమైన సంఖ్య సృష్టి కార్యక్రమమును సూచిస్తుంది. సిలువలో పలికిన 7 మాటలు, 7 బోరలు, 7 ముద్రలు, 7 పాత్రలను సూచిస్తుంది. నిబంధనను కూడా సూచిస్తుంది. నిబంధన అనగా ఇంద్రధనుసు 7 రంగులు. 12 సంఖ్య 12 మంది శిష్యులు, 12 గుమ్మములు, గుమ్మముల యొక్క 12 మంది దేవదూతలు, 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడుట, 12 పునాదులు, ఆ పునాదుల పైన 12 మంది అపొస్తలుల పేర్లు, 12 గుమ్మములు రత్నములతో ముత్యములతో కట్టబడి ఉండుటను ప్రకటన 21వ అధ్యాయంలో మనము చూడగలము. ఇప్పుడు ప్రభు బలను గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నామండి. ప్రభు బల్ల క్షమాపణను తెలియజేస్తుంది. ఫర్గివ్నెస్. ప్రభువు 7 మంది శిష్యులను క్షమించాడు. 7 సముద్ర తీరాల జరుగు ప్రభు బలను మిస్ కాకూడదు. నీవు ప్రభు బలలో పాలు పొందాలి అంటే ప్రభు నిన్ను క్షమించాలి. చూడండి, యోసేపు తన అల్లలను క్షమించకపోతే వారు ఆ రాజభవనములో నీ బల ఎద్దుకు రారు కదా. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 18 నుంచి 21 వచనం వరకు చదువుతాను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరే కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. సిలువ లేని దినాలలోనే యోసేపు అన్నలను క్షమిస్తే సిలువ కార్యము నెరవేర్చినటువంటి నేటి దినాలలో క్షమించలేని వారెందరూ కదా. సిలువ చాలామంది మెడకో, లేక వారికి ఉన్న వాహనములకో, లేక వారు నివసించో ఇంటికో వేసుకుంటారు. అది సరిపోదు. అసూయ చేత యేసయ్యను సిలువ వేశారు. సిలువ ద్వారా మానవునికి రక్షణ కలిగింది. రక్షకుడైన యేసు సిలువలో కార్చిన రక్తము ద్వారా పాప విమోచనము కలిగింది. కనుక అసూయ, సిలువ, రక్షణ, రక్తము, పాపము అనునవి 3 అక్షరాలే. మానవులు కూడా గుర్తు పెట్టుకోవలసింది 3. 2 విషయాలు మరి గుర్తుపెట్టుకోవాలి, 1 విషయము మర్చిపోవాలి. 2 + 1 3. ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి? మానవులమైన మనము ఎవరికి కీడు చేసామో గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. అది ఇతరులకు కీడు చేసింది గుర్తుపెట్టుకోవాలి. 2వది అందులోనే ఇతరులు మనకు చేసిన మేలును గుర్తుపెట్టుకోవాలి. అనేకులు మేలుని గుర్తుపెట్టుకోరు. మర్చిపోవలసిందేంటి? నేనే చేశా, నేనే ఇచ్చా, నేనే చేయకపోతే, నేనే లేకపోతే అనేది మర్చిపోవాలి. నేనే అనున్నది చచ్చిపోవాలి. సాతానుడు యేసుతో ఏమని సెలవిచ్చాడో చూద్దాం రండి. లూకా సువార్త 4వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు.
అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి తన ఈ అధికారమంతయు ఈ రాజ్యమును మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదును వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మృక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. ఎంత మాట అండి! వాడు ఉన్నత సభా పర్వతంనే కోరుకున్నాడు. దేవుడిని తోసేయాలని కోరుకుంటే దేవుడు వాడిని కింద పడేస్తే వాడు ఆకాశం కింద భూమి మరి మీద పడి ఈ భూలోకమంతా వాడు స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. అందుని బట్టి యేసుతోనే సవాలు విసురుతాడు. చూడండి, అసలు సృష్టికర్త ఆయన. వీడేమంటాడు, ఈ లోక రాజ్యములన్నిటినీ కూడా చూపించి నీకు అప్పగిస్తా నాకు గానం మ్రొక్కితే అంటాడు. అప్పుడు యేసు చెప్పిన మాట, అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనో. దెబ్బతో వాడు పారిపోయాడు. చూడండి, దానియేలు గ్రంథములో చూచినట్లయినచో 4వ అధ్యాయం 30-31 వచనములు, రాజు బబులోనును ఈ విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశములో నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోయింది. ఇది ఆది దినాలలో జరిగిన సంఘటన. మరి ఈ దినాలలో జరగటం లేదు కనుక క్రైస్తవులైన వారు మనసున పెట్టుకున్నారు. చూడండి, బల్ల మొదటిగా మనము చూచినట్లయినచో అది క్షమాపణను సూచిస్తుంది. రెండవదిగా బల్ల సహవాసాన్ని సూచిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవని యందు నిలిచిందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినారు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. యేసయ్య మరి వట్టి చేతులతో, ఖాళీ చేతులతో వచ్చిన శిష్యులను, చెడిపోయిన వారు, పాడైపోయిన వారు, కీడు చేసిన వారు, దూరమైన వారిని క్షమించి బల దగ్గరకు పిలుస్తున్నారు, అనగా సహవాసానికి పిలుస్తున్నాడు. మూడవదిగా గమనించినట్లయినచో బల్ల భవిష్యత్తును సూచిస్తుంది. బల్ల భవిష్యత్తును సూచిస్తుంది, ఫ్యూచర్. మొదటిగా మరి చూచినట్లయితే ఫర్గివ్నెస్, క్షమాపణను సూచిస్తుంది. ఫెలోషిప్, సహవాసమును సూచిస్తుంది. ఫ్యూచర్, భవిష్యత్తును సూచిస్తుంది. పేతురు యేసు ఎవరో తెలియదు, ఆయనను నేను ఎరుగను, ముమ్మారు మొక్కిన వ్యక్తి. ఆ వ్యక్తే యేసు చనిపోయిన తరువాత, పునరుద్ధానుడై లేచిన తరువాత, అందరికీ అగుపడిన తరువాత, తన తప్పులను తెలుసుకొని 3,000 మందిని రక్షణలోనికి నడిపించగలిగినాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 2
2వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుతున్నాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరదేశస్థులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు అపోస్తలులు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థన చేయుటేందును ఎడతెగక ఉండేది. అలాగుననే మరి ఒకప్పుడు సౌలుగా ఉండినటువంటి వ్యక్తి మరి అనేకులకు మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అని సెలవిచ్చాను. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను. అతను ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుతా, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళాము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేక పోయిన గనుక వారు అతను చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించరి. 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక మనుషుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతను, ప్రభువా ఇదిగో నేను ఉన్నానను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూదా అను అని ఇంట తార్చువాడైన సౌలు అను అని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందున్నట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడలో నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళును, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవిపోను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. 26వ అధ్యాయం. ఇదే అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికి
యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. 30-31 వచనాలు. అంతటా రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుని వారు లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణములకైనను బంధకములకైనను తగిన దేవి చేయలేదని తమలో తాము మాట్లాడుకొనేది. కనుక మరి అపొస్తలుడైన పౌలు మరి రక్షించబడిన తర్వాత, దేవుని దర్శనాన్ని పొందిన తర్వాత దేవుని సువార్తను మరి అనేకులకు మరి పంచిపెట్టి అనేక సంఘాలను స్థాపించగలిగినాడు. రాజుల యొద్ద కూడా ధైర్యముగా సాక్ష్యము చెప్పగలిగినాడు. ప్రార్థన చేసుకున్నామంటే, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. అవును ప్రభువా, బల్ల ప్రభువా నిజముగా పాపక్షమాపణను సూచిస్తుంది. మీరు పాపములో ఉన్న మమ్మలను క్షమించకపోతే మీ బల్ల యొద్దకు మేము రాలేని వారము. ప్రభువా, బల్ల సహవాసమునకు గుర్తు చేస్తూ ఉన్నది. ప్రభువా, రక్షించిన ఆట నుంచి ప్రభువా ఏ సహవాసమైన ప్రభువా ఆ సహవాసమునకు నడిపించబడినటువంటి వారు ధన్యులు. ప్రభువా, అట్టి కృపను వారికి అనుగ్రహించి వారిని నీ సహవాసమునకు విడువక ఎడబాయక మరి వెళ్ళి నడుచుకొని జీవించినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ప్రభువా, బల్ల భవిష్యత్తును సూచిస్తుంది. మా భవిష్యత్తులో మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా పేతురు, సౌలు, అనేక మంది భక్తులు ఎలాగో మరి ప్రభువా హతసాక్షులైనారు. నా తండ్రి, మేము ప్రభువా మరి జీవించినంత మట్టుకు ప్రభువా మేము నమ్మకమైనటువంటి మంచి సాక్షులుగా జీవించినట్లుగా కృపను అనుగ్రహించమని, మాకు కావలసినటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యమును, నెమ్మదిని, సంతోషమును, సమాధానమును అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.